హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జీ టెక్నాలజీ. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 21కి అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉంది. బట్ ఎక్కువైతే లేవన్నమాట, తక్కువే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ సండే లైవ్కి అయితే వద్దాం అనుకుంటున్నాను. సో ఏ టైంలో రమ్మంటారో కొంచెం కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ టైంకి రావడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఫస్ట్ నుంచి వచ్చేసి మనకు వన్ప్లస్ గురించి, వన్ప్లస్ 9 సిరీస్కి వచ్చేసి ఆండ్రాయిడ్ వల్ల బేటా అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది. సో ఎవరైనా అప్డేట్ చెక్ చేయాలన్నా, లేదా టెస్ట్ చేయాలన్నా, లేదా కొత్త ఫీచర్స్ ముందుగానే ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కానీ సో మీరైతే ట్రై చేయొచ్చు. బట్ నా వరకు ఏంటంటే, మీరు బేటా అప్డేట్స్కి దూరంగా ఉండటమే మంచిదని నేనైతే చెప్తాను. అది ఎంత మొబైల్ ఫోన్ అయినా కానీ మీరు ఖచ్చితంగా బగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట బేటా. నెక్స్ట్ వచ్చేసి మనకి Xiaomi గురించి. Xiaomi వచ్చేసి ఒక కొత్త MI సిస్టమ్ మీద అయితే వర్క్ చేస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే Xiaomi అన్నింటిలో MI అయితే ఉంటుంది. బట్ ఏంటంటే, ప్రస్తుతం యూజర్స్ నుంచి అయితే వీళ్ళైతే కొన్ని రివ్యూస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. అంటే ఫీచర్స్ మీద అండ్ ఏమైనా బగ్స్ ఉన్నా కానీ సో ఇవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త MI సిస్టమ్ అయితే డిజైన్ చేయబోతున్నారు. సో చూద్దాం మరి ఇది ఎప్పుడు వస్తుందని, ఫ్యూచర్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ గురించి అనమాట. సామ్సంగ్ గెలాక్సీ A22 5G అండ్ 4G అయితే ఈరోజు యూరోప్లో అయితే లాంచ్ అయినాయి అనమాట. దీని యొక్క స్పెక్స్ వచ్చేసి ఇంచుమించు సేమ్ ఏమైనా ఉంటుంది. బట్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే మీరు చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ప్రాసెసర్ అనమాట, 5Gకి వచ్చేసి వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 700 అయితే యూస్ చేసి ఉంటారు. బట్ వీళ్ళైతే ప్రాసెసర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో 5G అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం అదే అయ్యి ఉంటుంది బడ్జెట్లో. అండ్ 4G వచ్చేసి మనకి ఎటువంటి ప్రాసెసర్ నేమ్ కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఇది వచ్చేసి మనకి మేబీ మీడియాటెక్ G80 అయితే అయ్యి ఉండొచ్చు. అండ్ రెండో వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ వచ్చేసి సింగిల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బట్ A22 5G వచ్చేసి మనకి బ్యాక్ 48+5+2 అయితే ఉంటుంది అనమాట. A22 4G వచ్చేసి మనకి 48+8+2 అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి 5Gలో వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ ఉంటే 4Gలో వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 4G మోడల్ అయితే వీళ్ళు ప్రైస్ ఎక్కడ రివీల్ చేయలేదు కానీ, బట్ మనం 5G తీసుకుంటే ఏదైతే యూరోపియన్ ప్రైస్ ఇండియన్ ప్రైస్లో మనం కన్వర్ట్ చేసుకుంటే 20,500 అయితే ఉంది. చూద్దాం మరి వీళ్ళు అదే ప్రైస్లో లాంచ్ చేస్తారా, లేదా ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తారా అనేది. ఇండియాకి వస్తే కానీ మనకు పూర్తి వివరాలు అయితే తెలియవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ గురించి. యాపిల్ ఒక కొత్త 2 డివైసెస్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఒకటి వచ్చేసి ఐప్యాడ్ మినీ అండ్ ఐప్యాడ్ ప్రో అనమాట. అండ్ వీటికి వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసుకురావడానికి అయితే వర్క్ అయితే చేస్తుంది. చూద్దాం మరి ఫ్యూచర్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మేబీ మనం నెక్స్ట్ మంత్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఒక ఈవెంట్ అయితే ఉంది. సో చూద్దాం మరి వీళ్ళు వాటితో పాటు ఇంకేమైనా లాంచ్ చేస్తారా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ గురించి. రియల్మీ వచ్చేసి వాచెస్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేస్తుంది కదా. సో దాంట్లో వచ్చేసి మనకి సిల్వర్ వేరియంట్ అయితే June 7th అయితే సేల్కి అయితే రాబోతుంది అనమాట. సో ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో సో ఒకసారి అయితే లుక్ అయితే వేయచ్చు దీని మీద. ఫ్రెండ్స్, ఇవి నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే ఎక్కువ లేవు. సో ఉన్న వాటిలోనే బెస్ట్ అయితే సెలెక్ట్ చేసి మీకు వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే, చెప్పా కదా సండే అయితే లైవ్కి అయితే రాబోతున్నాను. సో ఏ టైంకి రమ్మంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వస్తారు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. మీకోసం ఇలాగ టెక్ న్యూస్తో పాటు మంచి టెక్ అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో దిస్ యువర్ సాయి సైనింగ్ అవుట్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.